రైట్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాపై అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ అరెస్ట్ అంటూ బాల్కా సుమన్ మాట్లాడిన లైవ్ ఇప్పటివరకు చూసాం. అంతేకాకుండా ఇటు వడ్లు మకల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం జాప్యం చేస్తోంది. దీనిపై తగు చర్యలు తీసుకోవాలి, కావాలనే ఈ అరెస్ట్ను ఉపయోగించుకుని డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ఇటు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి, అంతేకాకుండా కొన్ని కుంభకోణాలు జరిగాయి. సింగరేణికి సంబంధించి 15,000 కోట్లకు సంబంధించిన కుంభకోణాలు జరిగాయి. దీనిపై విచారణ జరిపించాలి, ఇక చాలా కుంభకోణాలు జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడిన మాటలు విన్నాం. కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు పెట్టి గతంలో వేధించారు, అట్ ప్రెజెంట్ కూడా వేధించే ప్రయత్నం చేస్తున్నారు, అందుకనే మరికొద్దిసేపట్లో నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు బాల్కా సుమన్. రైట్, మనం లైవ్ చూస్తున్నాం స్క్రీన్ పైన. తెలంగాణ భవన్ వద్ద బాల్కా సుమన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తనపై అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగంగానే ఈ అరెస్ట్ అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. రాకేష్, ఎటువంటి సెక్షన్లు నమోదు చేశారు? ఆల్రెడీ ఒక సెక్షన్ పేరు చెప్పారు, 326 అన్నట్టుగా కూడా ఒక సెక్షన్ పేరు చెప్పారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? రైట్, తెలంగాణ భవన్కు భారీగా చేరుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. బాల్కా సుమన్ అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి భారీగా మోహరించినట్టుగా మనం విజువల్స్ చూస్తున్నాం. అంతేకాకుండా మరికొద్దిసేపట్లో ఆయన్ను ఇటు పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం ఉంది. ఆయన ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తనపై అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నంలో భాగంగానే ఈ అరెస్ట్ అంటూ ఆయన ఇన్నాడు మాట్లాడిన ప్రెస్ మీట్లో చూసాం. అంతేకాకుండా ప్రశ్నించే గొంతుకులను నొక్కే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తున్న విజువల్స్ అండ్ ఆ నినాదాలు కూడా మనం చూస్తున్నాం, వింటున్నాం. రైట్, తెలంగాణ భవన్ వద్ద అట్ ప్రెజెంట్ మనం సిచ్యువేషన్ చూస్తున్నాం. బీఆర్ఎస్ శ్రేణులు ఇటు పోలీస్ వాహనాలను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బాల్కా సుమన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం డౌన్ ప్రశ్నించే గొంతుకులను నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ అరెస్ట్ జరుగుతోంది అంటూ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన చేస్తున్న విజువల్స్ ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఏవైతే వడ్ల కొనుగోలు మక్కల కొనుగోలుపై ప్రభుత్వం జాప్యం చేస్తోంది, వీటిపై పెట్టాల్సిన దృష్టి ఇటు అక్రమ అరెస్టులు వేధింపుల చర్యపై కాంగ్రెస్ పెడుతోంది అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపణ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో బాల్కా సుమన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. అంతే ఇప్పుడు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, తెలంగాణ భవన్ వద్ద సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇటు పోలీస్ వాహనాన్ని అడ్డుకుంటున్న దృశ్యాలు బీఆర్ఎస్ శ్రేణులు చూస్తున్నాం మనం. అంతేకాకుండా బాల్కా సుమన్ను అరెస్ట్ చేసి తరలిస్తున్న విజువల్స్ ఎప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. కావాలనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తనపై అక్రమ కేసులు పెడుతున్నారు అన్నట్టుగా కూడా బాల్కా సుమన్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఒక లా అబైడ్ సిటిజన్గా
తాను ప్రభుత్వానికి ఇటు పోలీసులకు సహకరిస్తానని అంటే చెప్పారు. మనం చూస్తున్నాం విజువల్స్లో బాల్క సుమన్ను అరెస్ట్ చేసి తీసుకువెళుతున్న విజువల్స్ ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. మా ప్రతినిధులు కూడా ప్రెజెంట్ ఫాలో అవుతున్నారు. ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నారు పోలీసులు, విచారణ ఏం చేయబోతున్నారు, ఎలాంటి క్వశ్చనింగ్ ఉండబోతోంది, ఏ కేసులు పెట్టారనేది మరికొద్దిసేపట్లో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలియబోతున్నాయి. రైట్, అప్పుడు మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం పోలీసులు బాల్క సుమన్ తరలిస్తున్న విజువల్స్ చూస్తున్నాం. బాల్క సుమన్ ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారు, ఎటువంటి విచారణ చేయబోతున్నారు అనేది ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అంతేకాకుండా రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. బాల్క సుమన్ను అరెస్ట్ చేయబోతున్న టైంలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆ పోలీస్ వాహనాన్ని అడ్డుకుంటున్నారు, ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తున్నారు. ప్రభుత్వం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై బాల్క సుమన్పై దాదాపు 226 కేసులు పెట్టి వేధించారు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వచ్చాక తనపై అనేక కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కేసులు పెట్టారు. 16 రోజుల పాటు నాకు బెడ్షీట్ కూడా ఇవ్వకుండా జైల్లో పెట్టి వేధించే ప్రయత్నం చేశారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇక సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చదు, తట్టుకోలేకపోతోంది. మాపై అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో సింగరేణి కార్మికులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. సింగరేణిలో దాదాపు 1600 కోట్ల రూపాయల విలువైన బొగ్గు మాయమైంది. దీనికి సంబంధించి దీనిపై విచారణ కూడా చేయించాలని బాల్క సుమన్ అరెస్టుకు ముందు మాట్లాడిన మీడియా సమావేశంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. అంతేకాకుండా సింగరేణి కుంభకోణాలమయమైపోయింది, రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్న అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ కనిపిస్తోంది అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. నేను పారిపోయానని కొందరు తప్పుడు ప్రచారం చేశారు. వాళ్ళకి నేను ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను, పోలీసులకు సహకరిస్తాను, నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, నాపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి అట్ ప్రెజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. రైట్, బాల్క సుమన్ ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు తీసుకువెళ్తున్న దృశ్యాలు లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం మనం. అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారు అన్నది ప్రజెంట్ ఉత్కంఠ రేపుతోంది. మరోపక్క రైట్ సైడ్ బాక్స్లో చూసుకుంటే అరెస్ట్ చేసే టైంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టే. అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ వాళ్ళు సీఎం డౌన్ డౌన్, ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ అందుబాటులో ఉన్నారు. రాకేష్, సిచ్యువేషన్ ఎలా ఉంది అట్ ప్రెజెంట్? ఆల్రెడీ పార్టీ శ్రేణులు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, మా బాల్క సుమన్ అన్నట్టుగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఎస్, కాసేపటి క్రితమే బాల్క సుమన్ ను తెలంగాణ భవన్ ముందు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నాంపల్లి పిఎస్ కు తీసుకెళ్తున్నారు. నాంపల్లికి సంబంధించిన పోలీస్ స్టేషన్లోనే బాల్క సుమన్ పైన కేసు నమోదైంది కాబట్టి అందుకోసమే నాంపల్లి పిఎస్ కు తరలిస్తున్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. సింగరేణి కార్మికులు నాంపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ ఫిర్యాదు ఆధారంగానే ఈ కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చేస్తున్నారు. అయితే బాల్క సుమన్ అరెస్ట్ చేసే క్రమంలో తీవ్ర స్థాయిలో ప్రతిఘటన నెలకొని ఉంది. తమ నేతను ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇక్కడ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్వి అలాగే బాల్క సుమన్ సన్నిహితులు తీవ్ర స్థాయిలో పోలీసులతో పోరాడిన పరిస్థితి. వెహికల్ వెళ్లే క్రమంలో కూడా వెహికల్ కు అడ్డంగా నిల్చుని అరెస్ట్ చేయొద్దంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి. అయితే అంతకంటే ముందే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పైన తాను పోరాడుతున్నందుకే అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా విమర్శలు చేసిన పరిస్థితి. బాల్క సుమన్ అరెస్ట్ చేసే క్రమంలోనే పోలీసులతో ప్రతిఘటించే సమయంలో ఓ నేతకు మద్దతుగా వచ్చిన నేతకు గాయాలైన మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ తోపులాట జరిగే క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తోపులాట జరిగే క్రమంలో కూడా గాయాలైన విజువల్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో తోపులాటలో గాయాలైనట్టుగా మనకు విజువల్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం నాంపల్లి పిఎస్ కు తెలంగాణ భవన్ నుంచి అడ్వకేట్లు కూడా బయలుదేరారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న లీగల్ సెల్ మొత్తం కూడా అక్కడే కూడా ఉండబోతా ఉంది. బీఆర్ఎస్ నుంచి పూర్తి స్థాయిలో కూడా న్యాయ సహకారం అందిస్తామంటూ కూడా
ముఖ్యమైన నేతలు చెప్పడంతో లీగల్ టీం అంతా కూడా అక్కడికి చేరుకుంది. ఉన్న ఇబ్బందులు అలాగే సంబంధించి అరెస్టు విషయంలో సంబంధించి నెక్స్ట్ పోలీసులు ఏం చేయబోతున్న తదుపరి కార్యాచరణ కన్నా కూడా తమ ప్లాన్ ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మిలిటెంట్ అనే వ్యాఖ్యలను సంబంధించి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావు, దానికి కావాలనే ఆ వ్యాఖ్యల్ని ప్రాతిపదికన తీసుకొని అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. చాలా మంది మంత్రులు అలాగే కాంగ్రెస్ నేతలు ఇలాంటి అనేక వ్యాఖ్యలు చేసినప్పటికీ వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నేతలు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇది కక్ష సాధింపు చర్యలుగానే భావిస్తున్నాం. అయినప్పటికీ అరెస్టులకు భయపడడం, ప్రభుత్వం పైన పోరాటం కొనసాగుతుంది, కోర్టులో తేల్చుకుంటున్నాం, పోలీసుల ముందు కూడా తేల్చుకుంటాం అనే ఒక ధీమానైతే బాల్క సుమన్ అలాగే ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. పోలీసులు తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది కాసేపట్లో తెలియ అవకాశం ఉంది. మరి కాసేపట్లో నాంపల్లి పిఎస్ చేరుకున్న తర్వాత జడ్జి ముందు హాజరుపరుస్తారా, నెక్స్ట్ ఫర్దర్ గా లీగల్ గా ఎలాంటి ప్రాసెస్ ఉంటుందనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రాకేష్, అంటే ఎలాంటి కేసులు నమోదు చేశారు? ఆల్రెడీ బాల్క సుమన్ ఒక సెక్షన్ పేరు చెప్పారు, 326 అన్నట్టుగా కూడా ఎలాంటి కేసులు నమోదైంది? బాల్క సుమన్ కు సంబంధించిన లీగల్ టీం ఏం చెప్తోంది? అరెస్ట్ చేసేంత సెన్సిటివ్నెస్ అందులో ఉందా? ఎస్, లీగల్ టీం దీని సెక్షన్లకు సంబంధించి చూస్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత కూడా వాటిని మార్చడానికి అవకాశం ఉంటుంది. బాల్క సుమన్ ఇచ్చే స్టేట్మెంట్ ఇతర అంశాలను ఆధారంగా చేసుకుని మళ్లీ సెక్షన్స్ మారే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే లీగల్ టీం ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏ సెక్షన్లు దీని పరిధిలోకి వస్తాయి, వాటికి ఏ విధంగా కౌంటర్ దాఖలు చేయాలనే దానిపైన కూడా కసరత్తు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం సంబంధించి లీగల్ టీం ఇక్కడే ఉన్నారు కొంతమంది. నెక్స్ట్ అరెస్ట్ అయ్యి అక్కడ ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్తాం. ఎందుకంటే జడ్జి ముందు సంబంధించి కోర్టులో కానీ జడ్జి ముందు కానీ తమ సంబంధించి పాయింట్ ఆఫ్ వ్యూను కూడా ప్రజెంటేషన్ చేయడం కోసం ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. ఇంతకంటే ముందే బాల్క సుమన్ అరెస్ట్ కంటే ముందే కూడా ఈ లీగల్ టీం అంతా కూడా బాల్క సుమన్ తో భేటీ అయ్యింది. అక్కడ సెక్షన్స్ ఏమైనా మార్చినా, ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయాలని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. సంబంధించి ఏదైతే కేసు నమైందో బాల్క సుమన్ మీద ఆ కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇతర వ్యవహారాలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనకు లీగల్ టీం ఉంది. మేడం చెప్పండి, నెక్స్ట్ ఫర్దర్ గా సెక్షన్స్ ఏమైనా మారుస్తారనే ఒక చర్చ జరుగుతుంది, ఏం జరగబోతుంది? మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సెక్షన్స్ పెడతారు ఇనిషియల్ గా ఎఫ్ఐఆర్ లో, తర్వాత రిమాండ్ చేసేటప్పుడు కావాలని చెప్పి ఇంకా కొన్ని యాడ్ చేస్తారు. సో అట్లా కొన్ని సర్ప్రైజెస్ గా ఇంకా ఏదైనా కొత్త సెక్షన్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉన్నా కూడా వీఆర్ రెడీ, బికాస్ ఈ పర్టికులర్లీ ఈ ఎఫ్ఐఆర్ లోనే ఏ సెక్షన్ కూడా వర్తించదు. ఇంకేదో కొత్త చట్టాలను కొత్త సెక్షన్ లోనే ఏదైనా వాళ్ళు ఇంపోజ్ చేయాలని చూస్తే మటుకు వీఆర్ రెడీ టు ఫైట్, నో ప్రాబ్లం. ఈ రోజు విడుదల చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుందా, రిమాండ్ పోయే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు పోలీసు వారి ప్రయత్నం అంతా ఏంటంటే ఏదో విధంగా రిమాండ్ యాక్సెప్ట్ చేయించాలనే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళది. బట్ మేము కూడా రెడీగా ఉన్నాము. మాకు కూడా మొత్తం అన్ని లీగల్ గా ఏదైతే ఉన్నాయో వీఆర్ రెడీ విత్ ఆల్ జడ్జ్మెంట్స్ అండ్ సైటేషన్స్. అసలు ఈ కేసే అంటే తప్పుడు కేసు, ఫాల్స్ కేసు, ఈ సెక్షన్స్ ఏవి బేసిక్ గా ఏవి కూడా వర్తించట్లేదు. సో ఖచ్చితంగా రిమాండ్ రిజెక్షన్ అయ్యే ప్రయత్నమే మేము చేస్తాం. ఇది సంబంధించి పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. అయితే సంబంధించి రిమాండ్ సంబంధించి జడ్జి ముందు తీసుకెళ్లే క్రమంలో కొన్ని సెక్షన్స్ మారుస్తారు తమకు అనుకూలంగా ఉండే విధంగా. అలాగే అరెస్ట్ చేసిన వ్యక్తిని రిమాండ్ తరలించే విధంగా పోలీసులు సెక్షన్స్ మారుస్తారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రిమాండ్ తరలించే క్రమంలో జడ్జి ముందు ప్రవేశపెట్టే క్రమంలో అప్పుడున్న కేసులను బట్టి తమ వైఖరి ఉంటుంది, తమ వ్యూహం ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తా ఉంది. మరికాసేపట్లోనే సంబంధించి నాంపల్లి పిఎస్ కు బాల్క సుమన్ తరలిస్తారు. కాబట్టి ఆ తర్వాత జరిగే పరిణామాలకు అనుకూలంగా తమ వ్యూహం ఉంటుందంటూ కూడా లీగల్ టీం చెప్తుంది. రాకేష్, అంటే మరి ఒకవేళ రిమాండ్ రిజెక్ట్ పాసిబిలిటీ లేకపోతే ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతోంది బాల్క సుమన్ సంబంధించిన లీగల్ టీం? ఎస్, ఖచ్చితంగా ఒకవేళ రిమాండ్ కనుక తరలిస్తే దానికి అనుగుణంగా కూడా మళ్ళీ వాదనలు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే బెయిల్ తీసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. దానికి అనుగుణంగా లీగల్ టీం కూడా సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ కేసు బేస్ మీద అయితే పోలీసులు నమోదు చేశారో దానికి అనుగుణమైన ఆధారాలు అటు పోలీసులు సమర్పించాల్సి ఉంటుంది. రిమాండ్ నుంచి బయటకు తీసుకురావడానికి కూడా లీగల్ టీం అంతే కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఆధారాలు చూపెట్టడం, జడ్జి యొక్క వైఖరి, అన్ని అంశాలు కూడా రిమాండ్ తరలించడమా లేకుంటే రిమాండ్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మధ్యలోనే బయటికి తీసుకురావడం అనేది ఇటు అడ్వకేట్ల యొక్క వాదనలపైన కూడా ఆధారపడి ఉండే అవకాశం ఉంది. రాకేష్, అంటే ఒక పక్క వీకెండ్ శనివారం ఆ పాసిబిలిటీ ఉండే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే అరెస్ట్ ఎప్పుడు చేసినప్పటికీ జడ్జి ముందు అవసరమైతే ఇంటి దగ్గర కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అప్పుడే రిమాండ్ సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రిమాండ్ కనుక ఇప్పుడు తరలిస్తే
దానికి అనుగుణంగా మళ్ళీ మండే కానీ ట్యూస్డే కానీ కోర్టు ఓపెన్ అయిన తర్వాత రిమాండ్ నుంచి బయటకు తీసుకురావడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. కానీ హాలిడే సమయంలో పాసిబిలిటీస్ కొన్ని కేసులకు ఉంటుంది, కొన్ని కేసులకు ఉండదు. అత్యవసర కేసుల విషయంలో మాత్రమే సంబంధించి జడ్జి వాటిని కేసులు విచారిస్తారు. కానీ ఇప్పుడు దీన్ని అత్యవసరం కింద జడ్జి తీసుకుంటారా లేదనేది చూడాలి. ఇక్కడ లీగల్ టీం మాత్రం ఆ తరహా ప్రయత్నం చేస్తుంది. పోలీసులు ఏ తరహా అయిన కేసులు పెట్టినా కానీ దానికి అనుగుణంగా కౌంటర్ ఇచ్చే విధంగా కూడా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ తరహా నిరూపించుకుంటామంటూ కూడా అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? అంతేకాకుండా ప్రెసెంట్ ఇప్పుడు తెలంగాణ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఎస్కలేట్ అయిందో ఆల్రెడీ చూసాం. ఇటు శ్రేణులు కానీ కార్యకర్తలు పోలీసుల కాన్వాయ్ అల్లీకోకుండా అడ్డుకున్నారు. మరి నాంపల్లి సిచ్యువేషన్ దగ్గర ఎట్లా ఉండబోతోంది? పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఎస్ అయితే అరెస్ట్ చేసే క్రమంలో తోపులాట జరిగినప్పటికీ నాంపల్లి పిఎస్ దగ్గర ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అదంతా కూడా పూర్తిస్థాయిలో పోలీసుల నిఘాలో ఉంటుంది, పోలీసులు ఎక్కువ మంది ఉంటారు, అది తమ పరిధిలో ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నారు. మొత్తం కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఇక్కడే ఉంది. ఎందుకంటే అక్కడ గలాట చేయడం వల్ల ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, దానివల్ల ఉపయోగం ఉండదు, లీగల్ గా ఎదుర్కొందామనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు, దశోత్సవం మిగతా నేతలు ఉన్నారు. ఒకవేళ కుదిరితే సాయంత్రం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా కేటీఆర్ కలిసే అవకాశం ఉంది. బాల్కసుమన్ అరెస్ట్ నేపథ్యంలో నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం పైన ఏ విధంగా ఒత్తిడి చేయాలి, ఈ అరెస్ట్ విషయంలో ప్రజల్లోకి దీన్ని ఏ విధంగా తీసుకెళ్లిన దానిపైన మాత్రమే ఫోకస్ చేసే అవకాశం ఉంది. బాల్కసుమన్ ఇప్పటికీ ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. తన అరెస్టులకు భయపడను, ఎన్ని రోజులైనా జైల్లో ఉండడానికి సిద్ధపడ్డానంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ రిమాండ్ తరలించినప్పటికీ ఆ అంశాన్ని ఆసరగా వాడుకొని పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. రాకేష్, అంటే బాల్కసుమన్ ఒకటే చెప్తున్నారు, గతంలో కూడా నాపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దాదాపు ఒక 220+ కేసెస్ పెట్టారు, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతోంది అన్నట్టుగా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా నేతలు కానీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఎస్, బాల్కసుమన్ మాట్లాడిన రోజే తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పైన బాల్కసుమన్ పైన విమర్శలు చేశారు. మిలిటెంట్ ఉద్యమం తరహా అంటే ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేస్తున్నారు, కాలబెట్టాలి కోసేయాలనే వ్యాఖ్యలను ఏ విధంగా సమర్థిస్తారు, ఇది బీఆర్ఎస్ పార్టీ వైఖరా లేకుంటే బాల్కసుమన్ మాత్రమే మాట్లాడారా అంటూ కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అయిన పరిస్థితి. ఆ రోజే బాల్కసుమన్ అరెస్ట్ చేయాలంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ లాంటి నేతలు డిమాండ్ చేశారు. అయితే ఇది ఆలస్యమైంది, నిజానికి నిన్న మొన్ననే అరెస్ట్ చేయాలనుకున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే వీకెండ్ కావడంతో రిమాండ్ సంబంధించి తరలించేందుకు ఇది ఒక స్పేస్ ఉంటుందనే ఒక వ్యూహంలో భాగంగానే ఈ రోజు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సంబంధించి బీఆర్ఎస్ విమర్శలకైతే కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి కౌంటర్ ఇస్తా ఉంది. ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వ్యాఖ్యలను ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం అనేది బీఆర్ఎస్ పార్టీ వైఖరి అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ అరెస్ట్ తో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ మధ్య అయితే మళ్ళీ మాటల యుద్ధం పెరిగే అవకాశం ఉంది. రైట్ రాకేష్, మళ్ళీ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.